బేసికల్లీ ఏంటంటే హెల్తీ స్కిన్ అంటే మీకు మనకి స్కిన్ అనేది స్మూత్‌గా లైక్ గ్రాస్ కలర్ చేంజెస్ ఉండకూడదు. ప్లస్ లైక్ ఒక చోట ఒక కలర్ డిస్క్రోమియా అంటారనమాట. అంటే డిఫరెంట్ ఏరియాస్‌లో డిఫరెంట్ కలర్స్. అంటే మినిమమ్ కలర్ చేంజెస్ అయితే ఉంటాయి. యూనిఫార్మ్ కలర్‌గా అయితే ఎవరికీ ఉండదు చాలా వరకు. సో, మనకి హెల్తీగా అంటే మనకి లైక్ స్మూత్ స్కిన్ వితౌట్ ఎనీ పింపుల్స్, వితౌట్ ఎనీ బ్లాక్ స్పాట్స్ అలాంటివి. అంటే బ్లాక్ స్పాట్స్ అనేవి కొంతమందికి మనకి ఫెయిర్ స్కిన్ వాళ్ళకి సన్ ఎక్స్‌పోజర్ అయినప్పుడు ఫ్రెకిల్స్ ఇలాంటివన్నీ వస్తాయి. సో, మనకి స్కిన్ అనేది వితౌట్ ఇన్ఫ్లమేషన్ లైక్ రెడ్‌నెస్‌లు ఇలాంటివన్నీ లేకుండా లైక్ కామ్‌గా ఉండాలి స్కిన్. ప్లస్ మనకి స్కిన్ అనేది కొంచెం టైట్‌గా అంటే బేసికల్లీ ఏంటంటే స్కిన్‌ని మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవాలి. అంటే మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్ రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవాలన్నమాట. లైక్ హైడ్రేషన్ ప్రాపర్‌గా వాటర్ అవన్నీ తీసుకోవాలి. హైడ్రేటెడ్ స్కిన్ ఉండాలి. సో, డ్రైగా లైక్ స్కిన్ డ్రైగా ఉన్నప్పుడు దానికి ఆ షైన్ అనేది పోతుందన్నమాట. రిపీటెడ్‌గా మనకి మార్నింగ్, ఈవినింగ్ ఖచ్చితంగా ఏ సీజన్‌లోనైనా మాయిశ్చరైజర్స్ వాడడము, సన్ స్క్రీన్స్ వాడడము, ఎక్సెసివ్ సన్ ఎక్స్‌పోజర్ అవాయిడ్ చేయడము, ఇవన్నీ చేసుకొని మనము హెల్తీ స్కిన్ అనేది అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు మనకి స్మూత్ స్కిన్ వితౌట్ ఇన్ఫ్లమేషన్, వితౌట్ ఎనీ స్కిన్ కండిషన్స్ అలాంటివి ఏమీ లేకుండా సో నార్మల్‌గా మనకి షైనీగా, రేడియంట్‌గా ఉండే స్కిన్ అనేది హెల్తీ స్కిన్. యాక్చువల్లీ మార్కెట్‌లో మనకి ఇప్పుడు చాలా ఫేస్ వాషెస్, సన్ స్క్రీన్స్ అన్నీ వస్తున్నాయి. బేసికల్లీ ఏంటంటే వెనెవర్ యూ బై ఎనీథింగ్ ఇంగ్రీడియెంట్స్ అనేది చెక్ చేసుకోండి. అది మీ ఫేస్‌కి సూట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. సో కొన్ని ఎలా వస్తున్నాయంటే మీకు అది పెట్టుకుంటే డెఫినెట్‌గా వైట్నింగ్ అనేది గ్యారంటీ అట్లాంటివి వస్తున్నాయి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే దాంట్లో కొన్ని యూజ్ చేయకూడనివి యూజ్ చేయడం జరుగుతుందంట. ఎస్పెషల్లీ మెయిన్లీ ఇన్‌స్టంట్ వైట్నింగ్ క్రీమ్స్. సో అట్లాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఏదైనా సరే మీకు ఇన్‌స్టంట్‌గా కలర్ చేంజ్ చేస్తుంది ఈ క్రీమ్ వల్ల అనంటే మనకి లాంగ్ టర్మ్‌లో దానివల్ల మనకి హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫేస్ వాషెస్, సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్ అయితే పర్వాలేదండి. బేసికల్లీ ఏంటంటే మనకి ఈ ఫేస్ వాషెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ స్కిన్ సెన్సిటివ్ స్కిన్ అయితే సోప్ ఫ్రీ, జెంటిల్ క్లెన్సర్ ఇలాంటివి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే గ్లైకోలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ సెలెక్ట్ చేసుకోండి. వెనెవర్ మీరు ఫేస్ వాష్ ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ స్కిన్ ఏమన్నా బాగా డ్రై అవుతుంది అన్నప్పుడు మీరు దాన్ని ఆపేసి జెంటిల్ క్లెన్సర్‌కి షిఫ్ట్ అవ్వడము. ఆయిలీ అవుతుంది అన్నప్పుడు సాలిసిలిక్ అంటే మన స్కిన్ ఎప్పటికీ ఒకేలాగా ఉండదు. అంటే మనకి సీజన్‌ని బట్టి, మనం తీసుకునే ఫుడ్‌ని బట్టి, ఆ తర్వాత మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్‌ని బట్టి మన ఫేస్ చేంజ్ అవుతుందనమాట. సో దానికి అనుగుణంగా మనము అడ్జస్ట్ చేసుకోవాలి. బేసికల్లీ ఏంటంటే ఒక యాడ్ వచ్చినప్పుడు అది మనకి అందరికీ అది యూనిఫామ్‌గా సూట్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు అది దాంట్లో ఇంగ్రీడియెంట్స్ చెక్ చేసుకొని దాన్ని యూజ్ చేసి మీకు సూట్ అయితే కంటిన్యూ చేసుకోండి.